ఏవండి? ఏవండి? హ్మ్. లేవండి. టీ తాగి రెడీ అవ్వాలి కదా! లేటుగా నిద్ర లేచి హడావిడిగా ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు. అలా ఎందుకు? లేవండి. కాసేపు ఆగవే. కాసేపు పడుకోనివ్వు నన్ను. ఇదిగోండి టీ తాగండి. బాత్రూంలో టవల్ పెట్టాను. త్వరగా స్నానం చేసి రండి. టిఫిన్ రెడీ చేస్తాను. ఈరోజు మేడం గారు ఏం టిఫిన్ చేశారో? మీకిష్టమైన దోసలు వేశానండి. అవునా? హ్మ్. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి తిందాం. హ్మ్. హ్మ్. ఏవండి? హ్మ్. టిఫిన్ రెడీ అయింది తీసుకురమ్మంటారా? సరే తీసుకురా. హ్మ్. ఇదిగోండి. హ్మ్. ఏవండి? హ్మ్. నేను యోగా నేర్చుకుందాం అనుకుంటున్నానండి. ఏంటి యోగానా? హ్మ్. సడన్‌గా ఈ యోగా ఏంటి? ఏం లేదండి. యోగా నేర్చుకుంటే కొంచెం స్ట్రెస్సు, ప్రెషరు తగ్గి ఆరోగ్యంగా ఉంటామని. హ్మ్. అవును. యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కడ నేర్పిస్తారో నాకు సరిగ్గా తెలియట్లేదండి. అవునా? మరి ఎలా? హ్మ్. 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 ఏయ్! ఆ! నాకు తెలిసిన స్వామీజీ దగ్గర నువ్వు యోగా నేర్చుకోవచ్చు. స్వామీజీ దగ్గరా? హ్మ్. అవునే. నాకు తెలిసిన ఒక స్వామీజీ గారున్నారు. హ్మ్. వాళ్ళ దగ్గర నువ్వు యోగా, ధ్యానం అన్నీ నేర్చుకోవచ్చు. హ్మ్. ఓకే అండి. మరైతే ఈరోజే వెళ్దామా? హ్మ్. ఓకే. ఓకే. నేను వాళ్ళ ఆశ్రమానికి ఫోన్ చేస్తాను. తర్వాత అపాయింట్‌మెంట్ తీసుకుంటాను. ఆ తర్వాత వెళ్దాం. అలాగా. అయితే ఒకసారి వెంటనే ఫోన్ చేసి హ్మ్. అడగండి. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఆగు. వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు రమ్మన్నాక వెళ్దాం. ఓకేనా? హ్మ్. నేను ఆఫీస్‌కి వెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను. సరేనా? ఓకేనండి. చాలా థాంక్స్ అండి. హ్మ్. రాణి! వస్తున్నానండి. సరే. నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఆశ్రమానికి హ్మ్. కాల్ చేసి స్వామీజీకి నీ గురించి చెప్తాను. నువ్వు డోర్ లాక్ చేసుకొని జాగ్రత్తగా ఉండు. సరేనా? సరేనండి. ఓకే. బాయ్. బాయ్. డోర్ లాక్ చేసుకో. ఆ!